యవనస్తుడైన బిడ్డ తన తండ్రి గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు 93వ సంవత్సరంలో ప్రభునందు నిద్రించారు. ఎన్నో సంవత్సరం అండి? 93వ సంవత్సరంలో చనిపోయారు. సో చనిపోతే ఆదరణ కొడుకో జ్ఞాపకార్థ కుటుంబం పెడతారు కదా. పెట్టినప్పుడు అయ్యా మరి కుటుంబ సభ్యులు నాయనగారి గురించి ఎవరన్నా సాక్ష్యం చెబుతారా అంటే వాళ్ళ కుమారుడు నిలబడ్డాడు. నిలబడి ఈ 93 సంవత్సరాల నాన్నగారి ప్రయాణంలో ఆయనను నేను ఎక్కువ సార్లు మోకాళ్ళ మీద చూచాను అని సాక్ష్యం చెప్పాడు. దేవుని నామ స్తోత్ర. వాళ్ళ నాన్నగారిని ఎక్కువ సార్లు భోజనం చేస్తుంటే చూడలేదంట. వాళ్ళ నాన్నగారిని ఎక్కువ సార్లు నిద్రపోతుంటే చూడలేదంట. వాళ్ళ నాన్నగారిని ఎక్కువ సార్లు మరి ఎవరితోనూ మాట్లాడుతుంటే చూడలేదంట. బజార్కి వెళ్ళి వస్తే చూడలేదంట. సినిమాలు టీవీలు చూస్తుంటే చూడలేదంట. ఎక్కువ సార్లు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న దృశ్యం వాళ్ళ నాన్నగారిని బట్టి చూచాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికితే ఏమండి? ఇలాంటి సాక్ష్యం మనకుందా? తాను 93 సంవత్సరాల వయసులో తన ప్రయాణంలో ఎక్కువ సార్లు కొడుకు నాన్నను చూసిన విధానం మోకాళ్ళ మీద ఉండటం చూశాడండి. ఎక్కువ సార్లు. దేవుని నామ స్తోత్ర. వచ్చాము వెళ్ళాము కాదండి, ఒక సార్థకత ఉండాలి. అందరూ వ్యవసాయం చేస్తారు, నీ వ్యవసాయం ప్రత్యేకత ఉండాలి. అందరూ వ్యాపారాలు చేస్తారు, నీ వ్యాపారానికి ప్రత్యేకత ఉండాలి. ఫలానా స్వీట్ షాపుకు వెళదాము అని ఎందుకు అంటాం? స్పెషల్, అన్నిటికంటే అక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఫలానా భోజనం హోటల్కి ఎందుకు వెళదాం అనుకుంటాం? ప్రత్యేకంగా ఉంటుంది. అన్ని చోట్ల ఉన్నట్టుగా అక్కడ ఫలానా టిఫిన్ హోటల్కి వెళదామని ఎందుకు అనుకుంటాం? అక్కడ ప్రత్యేకత. అట్లాగే నీ యొక్క నా యొక్క భక్తి జీవితంలో కూడా అందరూ వస్తున్నారు, అందరూ వెళుతున్నారు. నువ్వు వెళ్ళావు, మందిలో మిరియాలు చల్లటం కాదు, నలుగురితో నా దేవా అందరితో హల్లెలూయా కాదు. యువర్ స్పెషల్. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని నామ స్తోత్ర.